ఇది మ్యాంగో ట్రీ. బాగున్నాయా? నువ్వు ఆడించలే అసలు చేయాలి కదా. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పెడుతున్నా. హలో మై డియర్ లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. అత్తమ్మ ఇవి ఎన్ని కాయలు? ఇది కొట్టించిన కారం యాక్చువల్గా. కూర్చో, నువ్వు దూరం కూర్చో. ఇచ్చినావు మళ్ళీ బ్లూబెర్రీసా? అయ్యో ఒకటే వచ్చిందా? తెంపలేదా? ఇంకా కలెక్ట్ అవ్వలేదా? గుడ్, వాష్ చేసుకొని తినాలి ఫ్రూట్. ఓకే, దీనికి చిక్కు కూడా ఉంది కానీ అది ఇంకా కాయ అవ్వలేదు. అత్తమ్మ చేతితో ఏదైనా అద్భుతంగా ఉంటుంది. సో ప్రొసీజర్ చూద్దాము. మేమైతే ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాము. ఎంత వేయాలో చెప్పు. ఆవాలు ఎన్ని అత్తమ్మా? అద్దపావు. మెంతులు ఎన్ని? అద్దపావు. మరి ఇది కారం ఎంత? ఎన్ని ముక్కలు ఉన్నాయి? ఓహో కాదు, ఇప్పుడు ఏమేంచుతున్నావు అత్తమ్మా? జీలకర్ర మెంతులు వేయించాలి. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆవాలు పచ్చి వేయాలా? చెప్పు, నేను నేర్చుకొని ఇక వీడియోలో రెడీగా పెట్టుకుంటా అనమాట రిఫరెన్స్ కోసం. ఓకే ఓకే, నాకు గుర్తుండవు అత్తమ్మా, ఇట్లా ఐడియా కోసం వీడియో తీసి పెట్టుకుంటాం. అయితే ఆవాలు మిక్సీలో వేయాలి, జీలకర్ర మాత్రం వేయించుకోవాలి. అవును, కానీ ఇది వేయించాలి. ఆవాలు అయితే వేయించవద్దు, అవసరం లే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంతమంది ఆంధ్ర వాళ్ళేమో పచ్చి నూనె పోస్తారు, కాగబెట్టరు, డైరెక్ట్ ఆవ పొడి వేసేస్తారు, మెంతు పొడి వేసేస్తారు, ఇది జీలకర్ర అన్నీ అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కానీ ఎలా చేసినా టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఆవకాయ అసలు ఆవకాయ తినని వాళ్ళు, ఆవకాయ టేస్ట్ చూడని వాళ్ళు ఉండరు, అంత బాగుంటుంది అనమాట. చూద్దాం మన ఆవకాయ ఎలా వస్తుందో. అంటే మన తెలంగాణ స్టైల్లో, మా అత్తయ్య స్టైల్ అయితే ఇదే. ఇలా ఇంకా కొంచెం వేగాలనుకుంటామా? నేను వేయించాను పోనీ, ఇట్రా నేను వేయించుతా. నువ్వు చేరేసుకొని కూర్చో గమ్మున, నేను వేయించుతా. సరే, నౌ ఇట్స్ మై టర్న్. నేను వేయించుతున్నా. కొంచెము షేడ్ మారాలి అంతవరకు వేయించాలన్నమాట మనము. మరీ మాడొద్దు, మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. ఓకే, వేసేనా? సపరేట్గానే వేయించాలన్నమాట అన్నీ. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఆవాలు, జీలకర్ర, ఛార్జింగ్ పెట్టేసి వస్తాము. నెక్స్ట్ ఇది పేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఇందాక మెంతులు పేస్ట్ చేసినాం, ఇప్పుడు ఈ పొడి అయితే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఎంతో ఇలా ఉంది ఆవా మెంతు పొడి. కొన్ని ఆవాలు ఎక్సెస్ అవుతున్నాయి అనిపించి తీసేసినాం. అత్తమ్మ చూడు, ఇది మొత్తం వేయాలా? మిక్సీ పట్టాలా? ఇది కూడా పట్టేస్తారు. ఎల్లిపాయలు ఓకే, ఓ తాలింపులకు వేసే ముందు వేస్తాడు చూడు, అట్లనా? సరే, అది అయ్యిందా జీలకర్ర? మళ్ళీ ఇప్పుడు కలిపినావా రెండు జీలకర్ర మెంతుల్ని? చల్లన్నాక. ఓకే సరే, ఇది మొత్తం పేస్ట్ లాగా పట్టాలా, కొంచెం కచ్చిపక్క పట్టాలా? మెత్తగానేనా? ఓకే ఓకే, డన్. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టబోతున్నా. ఇది మిక్సీ పట్టేసిన మెంతులు పట్టపట్ట సౌండ్ రావాలి కొంచెము, అండ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మళ్ళీ అడుగు. ఇందాకేమన్నా ఏ దాన్వి నానమ్మని పిలు, అయ్యి నానమ్మని పిలు. ఏం చేస్తున్నావు?
ఇక్కడ పని తక్కువైందని ముగ్గేస్తుందంట. చుక్కలు చుక్కలు ముగ్గేస్తున్నావా? ఆ బౌల్ అక్కడ తీసుకెళ్ళి ఇంకా మిక్సీ అవ్వాలి. బాయ్స్ కట్ చేయాలి. దాన్ని మటిల్లు మా చిన్న కొడుకు మొగులు దాన్ని దూరం ఉండు. ఈమెకి సరదాగుంది అత్తమ్మా. అది కత్తిపీట. దాని దాన్ని ఏమంటారు తెలుసా? నానమ్మని అడుగు. నానమ్మ ఇదేంటి అని అడుగు. ఈలపీట కత్తిపీట రెండు వేరువేరా? ఒకటే కదా అత్తమ్మా. కత్తిపీట కత్తి అంటే నైఫ్. పీట లైట్ బాయ్సా? నువ్వు బాయ్వా? కొన్నే వాడాలి, ఆ బౌల్ వాడొద్దు. చూడు దాని నువ్వు దూరం ఉండు, నాన్న కట్ చేస్తున్నాడు. నాన్న ఫటాఫట్ కట్ చేస్తాడు. అర్జున్ హెల్ప్ చేస్తాడు ప్రతిసారి. అమ్మకి అన్నిట్లో హెల్ప్ చేస్తాడు, మురుకులు చేయడంలో అన్నిట్లో కూడా, ఇలాంటి టాస్కుల్లో. అండ్ అర్జున్ ఇలా చేస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే ప్రభాస్ మూవీ ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మకి పచ్చడి చేయడంలో ఎలా హెల్ప్ చేస్తాడో అలా అనమాట. సేమ్ హీస్ ప్రభాస్. ప్రభాస్ మూవీ ఒకటి ఉంటుంది, నల్లనివన్నీ తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని, సంథింగ్ సాంగ్ ఉంటుంది ఆ టైప్లో అనమాట. తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని అనుకుంటూ మంచి సాంగ్ ఉంటుంది. సేమ్ అర్జున్ విషయంలో కూడా అలానే. ధన్వి దూరం ఉండమ్మా, నాకు భయం వేస్తుంది. నువ్వు దగ్గర ఉండకు, దూరం ఉండు. ఇంకా చిన్న చిన్న ముక్కలు వస్తామా, పెద్ద పెద్ద పీసులు అయితే వేస్ట్ అవుతాయి. ఇంకా చిన్న చిన్న కట్ చేస్తే మనం తినేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినాలని ఏముండదు. కావాలనుకుంటే ఇంకో ముక్క వేసుకోవచ్చు. తాతయ్య వచ్చిండు. తాతయ్య కట్ చేస్తావా? తాతయ్య చేస్తావా? అవుతుందా? కూర్చోరాదా? కింద కూర్చోరాదా? సరే వద్దులే. చిన్న చిన్న మళ్ళీ ఒక ట్రిప్ కొడతాడులే. అర్జున్ అంత పెద్ద ముక్కలు వద్దు అర్జున్, ఇంకా చిన్న ముక్కలు చెయ్యి. ఇఫ్ పాసిబుల్ చిన్నగానే ఉంటే బెటర్. మంచిగా కూర్చో, బాస్పట్లు వేసుకొని కూర్చో. ఒక ముక్క ఈడి దాకా పడ్డది. ఇది రుచి చూడనా? రుచి చూస్తావా వద్దనమ్మా? యూ వాంట్ టు ఈట్ దిస్? పులుపు ఈటా? సరే తిందురా. ఇది తింజుడు, చూడు ఎలా ఉంది. స్వీటా? స్వీట్తో పెట్టరు పచ్చడి, పుల్లగా ఉంటుంది. ఆగు తింజుండి. పుల్ల ఉంది, పులుపు. నువ్వు తిను, నీకు తెలుస్తుంది. నువ్వు తిను, నీకు తినకుండా స్వీట్ మ్యాంగో అంటున్నావు. నువ్వు తిను. సరే తిను. అన్న వచ్చినట్టు తిను. అన్న కట్ చేస్తా అంటాడు ఇప్పుడు. చూడు ఎక్స్ప్రెషన్ ఏంటి. రుహాన్స్ వచ్చావా? కట్ చేస్తావా? కాలు చేతులు కడుకొని రాపు ఫస్ట్. గో. పచ్చడి పెడుతున్నాము. సైక్లింగ్ చేసిండు ఇంతసేపు. నువ్వు దూరం ఉండు రుహాన్స్, దూరం ఉండు. దూరం ఉండు. నువ్వు దూరం ఉండు. ఈ క్లాత్ తొక్కొద్దు. కొంచెం పుల్లగా ఉంది, కొంచెం తీయ. అంటే మరీ ఎక్కువ పులుపు లేదు అత్తమ్మా. ఇగో దాని మీద తింటాయి. మస్తు పులుపు ఉందా? చాలా పుల్ల ఉందా? ఎట్లుంది? పైన పాటు స్వీట్ ఉందంట అత్తమ్మా, తర్వాత కింద పాటు పుల్ల ఉందంట.
కొంచెం కొంచెం ఎల్లో ఎల్లో అయినా తీసేసి అత్తమ్మా. మరి అంత పుల్లగానే ఉండొచ్చు అంటవా? నువ్వు తిని చూడు. నేను తిన్నా పుల్లగానే అనిపించింది నాకు, కొంచెం మరీ ఎక్కువ పులుపు అనిపిస్తాడు. ఎట్లుంది పుల్లపా? నువ్వు మొత్తం తినత్తమ్మా, అది తిను, తెల్ల తెల్ల తిను. ఈ టాస్క్ ఇచ్చారనమాట. అర్జున్ ఆ టాస్క్ అయితే, నాది ఈ టాస్క్. ఇది మెత్తగా అయిపోయింది, సో ఇట్స్ డన్, తీయొచ్చు. జీలకర్ర మెంతు పొడి కాదు, ఆవాలు, ఇదేమో ఆవాల పొడి అండ్ ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కాకుండా ఇవి కూడా కొంచెము తిప్పాలంట ఒక రౌండ్, తాలింపులోకి సెట్ అవుతాయి. వెదర్ అయితే అవసరం ఉంది. ఇంకా కట్ చేయట్లేదా? చాలా రుగాన్స్ దాన్ని కొద్దిసేపు అల్లరి చేయకుండా ఉండండి. రోజు సైకిల్ పక్కకు పెట్టు, అడ్డం పెట్టకు. తింటావా అత్తమ్మ? పచ్చడి పెట్టక్కర్లే, నీ మనవరాలు అన్ని తినేటట్టుంది. పులుపు అంటే ఎంత ఇష్టమో. వెనకకు జరుగు. తిను తిను, పులుపు తిను తిను. రుగాన్స్, యూ వాంట్ టు ఈట్? పిక్కలు కూడా తినాలి, మ్యాంగో తిన్నట్టు కాదు. తాతయ్య వస్తున్నారు, తాతయ్య వస్తున్నాడు. దానివి మల్లికార్జున తాత వస్తున్నాడు. నాన్న డిస్టర్బ్ చేయకు రువాన్స్. దాన్ని ఏమంటారు తెలుసా? కత్తిపీట. రువాన్స్, దాన్ని కత్తిపీట అంటారు. ముందు రోజుల్లో, పాత రోజుల్లో కత్తిపీటతోనే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నైఫ్తో కట్ చేస్తున్నాం కానీ. ఆహా, కత్తిపీటతోనే కూరగాయలు కూడా తరిగేటోళ్ళు అని చెప్తున్నా. ఈలపీటతోనే కదా. ఇప్పుడంటే మేము చాకులతో నైస్ కట్ చేస్తున్నాం కానీ అప్పట్లో ఇదే కదా కట్ చేసుడు. ఫటాఫట్ కట్ చేయాలి. ఇప్పటికి అత్తమ్మ కత్తిపీటనే వాడుతుంది కొన్నిటికి. చిన్న కత్తిపీట ఉంటుంది, ఇది పెద్ద కత్తిపీట. రుగాన్స్ మెల్లగా నాన్న. నీకు చాక్తో పోయినకే రాదా? హౌ రుహాన్స్ ట్రైంగ్. వెళ్ళ రుహాన్స్, రుహాన్స్ జాగ్రత్త. యాక్చువల్లీ ఇది మామయ్య టాస్క్. మామయ్య అమ్మ ఆ మాట అనొద్దమ్మా, తప్పు. అట్లా అనొద్దు, కోసుకపోతుంది అట్లాంటివి అనొద్దు. మనం నెగిటివ్ మాట్లాడొద్దు. జాగ్రత్తగా ఉండన్నయ్యా అనాలి అంతే. అవును, ఏమనుకుంటున్నాం మరి? అట్లాంటి పనులు అంటే నాకు సరదా ఎక్కువ. సరే వాడికి ఛాన్స్ ఇచ్చే అర్జున్, కట్ చేస్తాను సరదా పడుతుంది. జాగ్రత్త రుహాన్, జాగ్రత్త. ఒక్క దెబ్బకు పడాలా, అంత స్ట్రాంగ్ ఉండాలి. ఆగు, నానమ్మ ఉంది అక్కడ, ఆగు. ఇప్పుడు తాతయ్య చూడు, ఒక్క దెబ్బకి టప్ప ఎట్లా కొడతాడు చూడు తాతయ్య. కమాన్, ఎస్. కాయలు అయినా గట్టిగానే ఉన్నట్టున్నాయి కదా. అంటే లేత చిన్న చిన్న కాయలు కావు, కొంచెం పెద్ద కాయలు. టెంక ముదురుతుంది కదా. నువ్వు మ్యాంగో ఎన్ని తింటావు? ఆపు. అత్తమ్మ చూసినా? అత్తమ్మ ఇంకో మ్యాంగో కావాలంట. దూరం ఉంటాను, తీసుకో. నువ్వు ఆమె ఇచ్చి నాకు నువ్వు తింటూనే ఉన్నావు, సరిపోయింది. నాన్నమ్మ దగ్గర పోయిస్తే. రుహాన్స్ టైం వేస్ట్ చేయకుతానా, నాన్న చేసేస్తాడు. నువ్వు ట్రై చేసినావు 2-3, దట్స్ ఎనఫ్, గుడ్. ఇవన్నీ కడిగి నీట్గా ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాం. మళ్ళీ కట్ చేస్తాడు తాతయ్య, ఆగుడు, టెన్షన్ పడకు. మళ్ళీ కట్ చేస్తాడు తాతయ్య, మళ్ళీ కట్ చేస్తాడు, డోంట్ వరీ. వావ్, కట్. ఆయనకు కావాలా, నేను ఆయనకు దగ్గర తీసుకున్నాడు చూడు. స్లో చేయి రుహాన్స్, నువ్వు అసలే. వెయిట్, టర్న్ ద డైరెక్షన్. అంతే. ఎందుకమ్మా ఇక నువ్వు ఒకదాన్ని తయారైనావు. మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలే అనమాట, మా దానివి మా రుహాన్స్. చెయ్యి జాగ్రత్త. రుహాన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. రుహాన్స్
చెప్తున్నా, నువ్వు అంతా అనుకున్నంత ఈజీ కాదు. అది అది నాన్న చేస్తాడు, నువ్వు డిస్టర్బ్ చేయకు. కాళ్ళు పచ్చడి చేసేటప్పుడు దేవుడితో సమానం, దూరం ఉండాలి. అమ్మవారు అన్నమాట మనం పెట్టుకునేది ఏంటని నిలువ, లక్ష్మీదేవత. జస్ట్ కూర్చొని అంతే, అట్లా కూర్చోవాలి, దూరంగా కూర్చొని చూడు. చేద్దు వాగుదానివి, కట్ చేద్దు వాగు. నీ కలిపే టాస్క్ ఇస్తా. ఏ టాస్క్ అంటే మిక్సీ పట్టేది, పొడి పట్టేది అన్ని మిక్స్ చేసేటప్పుడు నువ్వు నీ చేతితో ఎద్దు, సరేనా? ఇప్పుడు ప్రెస్ చేయి రువాన్ష్. వావ్ బేబీ, గుడ్ రువాన్ష్. గట్టిగా, ఎస్. చూడు నాన్న చూడు ఎట్లా కొడుతుంది, అంతే, ఇట్లా అనాలి. చూడు నేర్చుకో, అట్లీస్ట్ ఇట్లా ఒక అవగాహన వస్తుంది. పిల్లలు చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంటది అన్నమాట. తాత ఓ పాట పాడు. రువాన్ష్ ముత్తాత ఒక పాట పాడతాడు రాముడి గురించి, అది వచ్చు కదా రాముడు.